ఉన్నది. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా, ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఒక్క కారణం ఉందా? దయచేసి ఆలోచన చేయండి. ఒక్కటంటే ఒక్క కారణం ఉందా? ఎన్ని మాటలు చెప్పినారు. పెద్ద మనుషులకి కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే మేము 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రతి ఆడబిడ్డకి నెలకు 2,500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా మరి అది కూడా 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా నెలకు 2,500 అందిందా? ఎవరికన్నా వచ్చిందా 2,500? ఎవరికన్నా 4,000 పెన్షన్ వచ్చిందా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చినారా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా గట్టిగా చెప్పాలా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? పోనీ కేసీఆర్ గారు కష్టపడి బాగా చేసిన కరెంటుని ఇవాళ కరెంట్ అన్న చక్కగిస్తున్నారా ఈ ప్రభుత్వం? మంచినీళ్ళకు బిల్లులు వస్తున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ వాటర్ ఇచ్చిండు. హైదరాబాద్లో 20,000 లీటర్లు ఫ్రీగా ఇక్కడ ఉండే పేదలకు ఇచ్చిండు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా? వస్తున్నాయా లేవా? ఇవాళ కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిన నీళ్లు కూడా ఇచ్చే తెలివి లేదు, ఇచ్చే ముఖం లేదు వీళ్ళకి. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్ళు ఇచ్చే తెలివి లేదు, పేదలకి పథకాలు ఇచ్చే తెలివి లేదు, కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదు. కేసీఆర్ గారు ఎన్నడూ పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలేదు. పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మంచి చేయాలని ఆలోచన చేసినారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, బతుకమ్మకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చీరలు వస్తుండేనా? ఒక్కసారి చీరలు వస్తున్నాయి అన్నటోళ్ళు చేయలేవట్టాలి. బతుకమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు వచ్చినాయా? ఇలా కాంగ్రెస్ వచ్చినాక చీరలు వస్తున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రంజాన్ తోఫా వస్తుండేనా లేదా? केसीआर साहब जब थे रमजान का तोहफा आता था कि नहीं आपको? आज मिल रहा आपको रमजान का तोहफा? केसीआर साहब जब थे क्रिसमस कानुक वस्तुंदा? केसीआर साहब जब थे हुकूमत में केसीआर किट देते थे, आज केसीआर किट मिल रहा क्या आपको? आपके बच्चों को केसीआर किट मिल रहा क्या आपको? 2 साल में एक वादा नहीं निभाए, एक भी स्कीम ढंग से अमल नहीं करे, क्या मुंह लेके फिर वोट मांगने आ रहे कांग्रेस वाले, हमें तो नहीं समझ आ रहा। मुझे एक छोटा सा जुमला याद आ रहा है, वादे तो हसीन करते हैं, वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं, वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं, आग लगा के सीने में बुझाना भूल जाते हैं, आग लगा के सीने में बुझाना भूल जाते हैं, वादे तो हसीन करते हैं निभाना भूल जाते हैं। మాటలు చెప్పిండ్రు కానీ నిలబెట్టుకునే తెలివి లేదు, వాటిని అమలు చేసే జ్ఞానం లేదు. ఈ రోజు ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క పేదవాడికి ఎంతో కొంత లాభం జరిగింది. జీవో నంబర్ 58 కింద, జీవో నంబర్ 59 కింద కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణంలో 1,50,000 మంది పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినారు. కానీ ఈ రోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు, కొత్తగా ఒక్క పేదవాడిని కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కూడా 3,500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినారు. మొత్తం హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు కట్టించినారు. మరి నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లన్న ఈ 2 ఏళ్లలో కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? హైడ్రా పేరు మీద ఇవాళ మీ బస్తీలకు బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటాడు, మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యమా? ఆలోచన చేయండి. ఒకనాడు ఇందిరాగాంధీ గారు అన్నారు గరీబీ హటాओ అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబోంకో హటాओ, గరీబోంకో బేదఖల్ కరో, గరీబోంకో బేఘర్ కరో. అంటే ఇల్లు లేకుండా బయటికి మెడల్ పట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నేలమట్టం చేసిండు. ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి, ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిపోయింది, ఎట్లా ఎంత అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని శీర్షికల్లో అన్ని విధాలుగా టాప్ లో ఉండే తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్ గ్రోత్ లో
అంటే సంపద సృష్టించడంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఇవాళ చూస్తే బాధ అవుతున్నది. పేపర్లు రాస్తున్నాయి,